మనము భారతీయులు పవిత్రమైన పర్వదినములు ఎందో లేక కళ్యాణ సమయములు ఎందో శుభకార్యములు ఎందో మనము ద్వారములకు మామిడి ఆకులు కడుతుంటాం, పచ్చని తోరణం. There is a tradition in India that on all festival days and all auspicious days, there will be in the entrance for every door we have the green leaves made and hung, mango leaves. ఇంకా అరటి ముచ్చట్లు కూడా కడుతూ ఉంటాం. And also the plantain plants also are ఈ put. అంతరార్థాన్ని గుర్తించలేనటువంటి మూర్ఖులైన సైంటిస్టులు ఇది ఏమిట్రా భారతీయులంతా ఒట్టి మూర్ఖంగా ఏమేమో పిచ్చి పిచ్చివన్నీ తగిలిస్తుంటున్నారు అని ఒక ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటి ప్లాస్టిక్ మ్యాంగోస్ తగిలించచ్చు కదా. The people who are given to this foolish scientific thinking, they feel, why should we have these green leaves or green plantain? Let us have a plastic festival Mango which is leaves. hung, which is hung at the door ఎన్నమో ఈ entrance. చెట్టులో ఉన్నటువంటి కొమ్మలంతా ఎందుకు కొయ్యాలి, దీన్నంతా ఎందుకు పాడు చేయాలి, అది ప్లాస్టిక్ తోరణం కట్టుకోవచ్చు. Why take these mango leaves every day from the branches of the అది mango కాదు, trees? మన పూర్వీకులు పిచ్చివారు కాదు, Our ancient ones, మహామేధావులు, they were not foolish. విజ్ఞానపరులు, They are extremely wise. దివ్యమైనటువంటి భావములతో కూడిన వారు. They were full of sacred దీని feelings. అంతరార్థాన్ని ఏ విధంగా ఉంటుందంటే, The inner meaning has to be 10 understood. మంది చేరినప్పుడు Whenever 10 people join ఆ together and వాతావరణము assemble, కలుషితమైపోతుంది. the atmosphere is likely to get, వాడు విడిచేటువంటి యొక్క గాలి లోపల when they exhale, ఇది ఇంట్లో కొన్ని విషవాయువులంతా వస్తుంటుంటాయి. there is carbon dioxide. And కార్బన్ డైఆక్సైడ్ వస్తుంటుంది మనం విడిచేటువంటి దాంట్లో. when we exhale in our breath, there is carbon dioxide. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది అందరికి చేరి అది ఒక విధమైనటువంటి యొక్క చెడ్డదిగా మారిపోతుంటది. When so many people leave carbon dioxide together, it ఈ is likely to పచ్చని get, ఆకులంతా ఉన్నాయి చూడండి, అవి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి విషవాయువును తీసుకొని ప్రాణవాయువును వదులుతుంది. these green leaves, they absorb this carbon dioxide and they leave out the కానీ oxygen. గుంపులుగా చేరినప్పుడు ఆ యొక్క వాయువు విషమయం కాకుండా అది పవిత్రము గావిస్తుంది పచ్చని తోరణం. These green leaves take away all the poisonous, the carbon dioxide. ఈనాడు is not పెద్ద పెద్ద desirable. హాల్స్, పెద్ద పెద్ద విండోస్, డోర్స్ పెట్టి పెద్ద పెద్దగా ఆధునికంగా ఇండ్లు కట్టుకుంటున్నారు. కానీ పూర్వము ఇండ్లు ఆ విధంగా ఉండేటువంటివి కాదు. In the olden days, the houses were not having such big doors and windows the way that you get today. పూర్వము చాలా చిన్న చిన్న ద్వారములు ఉండేటువంటివి. In the ancient days, ఆ the చిన్న doors చిన్న were ఇండ్ల లోపల పెండిందంటే ఒక 20 మంది చేరేటప్పటికి ఆ వారు విడిచినటువంటి గాలి అంతా కూడాను చాలా విషమయంగా మారిపోతుండేటువంటి. on occasions like marriages, when 20 people or more people assemble, then the entire atmosphere becomes stuck. కనుక with వారు poison. విడిచినటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువును ఈ యొక్క లీవ్స్ అంతా తీసుకొని దాని నుండి ప్రాణవాయువును వదులుతూ వచ్చాయి. These leaves absorb the carbon dioxide left by them and they leave oxygen and supply the pure oxygen to them. దీని యొక్క దృష్టిని వారు పెద్దలు పెట్టుకుని ఈ విధంగా తోరణాలు కడుతూ వచ్చారు. In keeping with this kind of thinking, ఇది మూర్ఖత్వం అవుతుందా? can you call this foolishness? చెప్పేవాడు మూర్ఖుడు. The person who calls this foolishness is himself a fool. పూర్వము పేడలంతా నీళ్లలో కలిపి In the olden days, cow dung was mixed into ఇంటి water. ముందు ఏదైనా పర్వదినములు యందు పండుగలు యందు ఇంటి ముందు చల్లుకోవటం వాడుక. On all sacred festival days, they would sprinkle this cow dung mixed water in front of the houses. ఈనాడు ఏమిటా ఈ పేడ తీసుకొని దీని ముందు చల్లుతున్నారు, మంచి మార్బుల్ స్టోన్స్ లేకపోతే మార్బుల్ ఎక్సో ఏదో పచ్చుకొని చక్కగా శుభ్రంగా పెట్టుకోవచ్చు కదా అనుకుంటాం. Today people think, why should we sprinkle this water at all? We can have marble flooring. కాదు కాదు, ఈ పేడ లోపల But in this cow dung, దీని లోపల ఉంటున్న యాంటీసెప్టిక్స్ అనేటువంటి దాన్ని చంపేటువంటి శక్తి ఉంటుండాలి. there was that power, యాంటీసెప్టిక్ there was a power which would, antiseptic power, which will kill all the ఆ undesirable germs. పేడమంతా ఇంటి ముందు చల్లినప్పుడు చుట్టూ ఊడినటువంటి యొక్క విష పురుగులంతా కూడా నాశనం అయ్యేటువంటివి. All the poisonous insects and bacteria would be killed when you sprinkle such water in which తద్వారా powder is mixed.
మనుషులు ఆరోగ్యంగా అభివృద్ధి అయ్యేటువంటి వారు. And on account of that, people would be ఈనాడు కూడా నువ్వు ఎవరైనా